ఈ రోజు మహాభారతంలోని 16వ అధ్యాయం. పాండవులు ఏకచక్రాపురంలో బ్రాహ్మణుల్లాగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అలా ఒక రోజు వాళ్ళకి ద్రౌపది స్వయంవరం గురించి తెలుస్తుంది. ముందు అధ్యాయాల్లో చెప్పినట్టుగా ద్రుపద ద్రోణాచార్య మీద కోపంతో తపస్సు చేయక అప్పుడు అగ్నిలో నుంచి ద్రౌపది జన్మిస్తుంది. ఏకచక్రాపురంలో ఉన్న చాలా మంది బ్రాహ్మణులు కూడా పాంచాల రాజ్యానికి వెళ్దాము అని అనుకుంటారు స్వయంవరం చూడడానికి. కుంతిదేవికి కూడా తెలుస్తుంది వాళ్ళ కొడుకులు కూడా పాంచాల రాజ్యానికి వెళ్దామని అనుకుంటున్నారు ద్రౌపదిని గెలుచుకోవడానికి అనేసి. అందుకనే ఆవిడ యుధిష్ఠిరుడితో ఇలాగంటది, ఈ నగరంలో మనం చాలా రోజులుగానే ఉన్నాం కదా, ఇంకా ఈ నగరం నుంచి వేరే చోటకి వెళ్దాము, ద్రుపద రాజ్యానికి వెళ్దాము. పాండవులు కూడా మిగిలిన బ్రాహ్మణులతో పాటు స్వయంవరానికి వెళ్తారు బ్రాహ్మణుల్లాగా. అలా చాలా దూరం నడిచినాక అందమైన ద్రుపద రాజ్యానికి వాళ్ళు చేరుకుంటారు. బయటికి ద్రుపదరాజు ద్రోణాచార్యతో మంచిగానే ఉన్నా కూడా ద్రుపదరాజుకి వాళ్ళ కూతురైన ద్రౌపదిని అర్జునుడికి ఇవ్వాలి అని అనుకుంటాడు. ఎందుకంటే ద్రోణాచార్యకి అర్జునుడు అంటే చాలా ఇష్టం. ఒకవేళ అర్జునుడు కనుక ఆయన అల్లుడు అయితే అప్పుడు ద్రుపదరాజు బలం ఇంకా పెరుగుతుంది అని అనుకుంటాడు. కానీ వర్ణవతలో పాండవులు చనిపోయారు అనే విషయం తెలిసినాక ఆయన చాలా బాధపడతాడు. దాని తర్వాత వాళ్ళు తప్పించుకున్నారన్న విషయాన్ని తెలుసుకొని కుదుట పడతాడు. స్వయంవరానికి ఆ మండపాన్ని చాలా అందంగా అలంకరిస్తారు. అలాగే చాలా మంది ప్రజలు కూడా వస్తారు. స్వయంవరం అనేది 14 రోజుల పాటు ఒక పెద్ద పండగ లాగా జరుగుతుంది. ఒక శక్తివంతమైన ఉక్కు విల్లుని ఆ కళ్యాణ మండపంలో పెడతారు. ధనస్సుని వంచి దానితో తిరుగుతున్న చక్రం మధ్యలో ఉక్కు బాణం వెయ్యాలి 5 సార్లు పైనున్న లక్ష్యం పైన అని చెప్తాడు ద్రుపదరాజు. ఇది చేయడానికి ఆ మనిషికి చాలా బలం మరియు కళ ఉండాలి అని ద్రుపదరాజు చెప్తారు. ఆ స్వయంవరానికి చాలా చోట్ల నుంచి యువరాజులు వస్తారు. ధృతరాష్ట్ర కొడుకులు, కర్ణుడు, కృష్ణుడు, శిశుపాల, జరసంద్ర, అలా చాలా మంది వస్తారు. అప్పుడు ద్రుపదరాజు కొడుకైన దృష్టదీముడు వాళ్ళ చెల్లైన ద్రౌపది ఒక ఏనుగు మీద వస్తుండగా ఒక గుర్రం పైన ఆవిడ ముందు వస్తా ఉంటాడు. పట్టు వస్త్రాలతో ద్రౌపది స్వయంవరంలోకి అడుగు పెడతాడు, చేతిలో పూలదండని పట్టుకొని. దృష్టదీముడు ద్రౌపదిని మండపంలోకి తీసుకొని ఇలా చెప్తాడు, ఈ ఉక్కు విల్లుతో దూరంగా తిరుగుతున్న లక్ష్యం మధ్యలో ఎవరైతే 5 బాణాలు వేస్తారో వాళ్ళు గనక మంచి కుటుంబం నుంచి వచ్చి మంచి వాళ్ళు అయితే వాళ్ళు మా చెల్లిని మనువాడొచ్చు అని చెప్తారు. దాని తర్వాత ఆయన ద్రౌపది పేరు, ఆయన పూర్వీకుల గురించి చెప్తారు. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా మంది యువరాజులు ఒకరి తర్వాత ఒకరు ప్రయత్నిస్తారు. అసలు ఆ ఉక్కు విల్లు అనేది చాలా బరువుగా గట్టిగా ఉంటది. ఇంకా వాళ్ళందరూ ఓడిపోయి సిగ్గుతో వెళ్ళిపోతారు. అలాగే శిశుపాల, జరసంద్ర, సలయ, దుర్యోధన వీళ్ళందరూ కూడా వస్తారు. కానీ వాళ్ళు కూడా ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే కర్ణుడు వస్తాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ కర్ణుడు ఇది చేస్తాడు అని అనుకుంటారు. కానీ కర్ణుడు కూడా పూర్తిగా గెలవలేకపోతాడు. ఇంకా అది చూసినాక అక్కడ ఉన్న వాళ్ళందరూ కోపంతో అరుస్తా ఉంటారు, అసలు ఏంటి పంద్యం, ఇది ఎవ్వరూ చెయ్యలేరు. అప్పుడు గుంపులో నుంచి ఒక బ్రాహ్మణుడు ఆ విల్లు దగ్గరికి వస్తాడు. అది మరి ఎవరో కాదు, అర్జునుడు. ఒక బ్రాహ్మణుడు రావడం చూసి అందరూ మాట్లాడుకుంటా ఉంటారు. వాళ్ళలో ఉన్న బ్రాహ్మణులు కూడా మనం ఎలా వెళ్తాము అనేసి అనుకుంటారు. ఇంకొంతమంది ఏమో ఇన్ని చూస్తుంటే ఈయన ఎందుకో గెలుస్తారు అని అనిపిస్తుందని ఇంకొంతమంది మాట్లాడుకుంటారు. అలా అర్జునుడు విల్లు దగ్గరికి వస్తాడు. అప్పుడు అర్జునుడు దృష్టదీముడిని అడుగుతాడు, ఒక బ్రాహ్మణుడు విల్లుని వంచడానికి ప్రయత్నించగలరా? దానికి దృష్టదీముడు ఇలా చెప్తారు, ఎవరైతే మంచి కుటుంబం నుంచి వచ్చి ఈ విల్లుని వంచి బాణాన్ని 5 సార్లు లక్ష్యానికి వేస్తారో వాళ్ళు నా చెల్లి భాగస్వామి అవ్వచ్చు, నేను మాటిస్తున్నా, నేను ఇచ్చిన మాట తప్పను అని చెప్తాడు. అర్జునుడు నారాయణుడికి నమస్కరించుకొని విల్లుని ఒక చేత్తో ఎత్తి బాణాన్ని విల్లులో పెట్టి 5 బాణాలు తిరుగుతున్న లక్ష్యంలో వేసేస్తాడు. ఇది చూసి జనాలందరూ కోలాహలంలో ఉంటారు. బ్రాహ్మణులందరూ చాలా సంతోషంగా ఉంటారు, మనలో ఒకళ్ళు ఇది చేయగలిగారు, ద్రౌపదిని గెలుచుకున్నారు అనేసి. అందంగా మెరిసిపోతున్న ద్రౌపది సంతోషంతో అర్జునుడి కళ్ళల్లోకి చూస్తుంది. అప్పుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి ఆయన మెడలో పూలమాలని వేస్తుంది. ఈ రోజు అధ్యాయం గురించి మీరు ఏమనుకున్నారో కమెంట్ సెక్షన్ లో తెలియపరచండి. రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం.